హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్య సేతు యాప్ గురించి ఫుల్ రివ్యూ చూద్దామండి. దాని ఇంపార్టెన్స్ ఏంటి, యూజెస్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఆరోగ్య సేతు యాప్ మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూస్తే ఆ లింక్ నేను ఇస్తాను, లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి దాని గురించి తెలుసుకోవచ్చు. ఈ ఆరోగ్య సేతు యాప్ ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరి లాక్డౌన్ అయిపోయిన తర్వాతైనా మనం ఏ పరిస్థితిలో అయినా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మన దగ్గరలో ఆ కరోనా వైరస్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనకు అది హెచ్చరిక నోటిఫికేషన్ ద్వారా మనకి హెచ్చరిస్తుందంట. ఇక్కడ వైరస్ ఉంది, మీరు దగ్గరలో ఉన్నారు, అలాంటి హెచ్చరిక పంపిస్తుందట. మన నోటిఫికేషన్ చూసుకొని అలర్ట్ అవ్వచ్చు. మీరు ఫస్ట్ ఈ యాప్ ఇలా ఉంటుందండి, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. హార్ట్ సింబల్లో ఉంటుంది, అది నేను చూపిస్తున్నాను చూడండి. ప్లే స్టోర్లో ఆరోగ్య సేతు అని టైప్ చేయండి. ఆరోగ్య సేతు అని టైప్ చేయండి. యాప్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలా పైన ఫస్ట్ ఉంది కదండి యారో ఇలాగ హార్ట్ సింబల్, దాన్ని ఆరెంజ్ కలర్ ఓపెన్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఎంతో కాదు, 4 MB అంటే 4 MB అండి. ఇది మొబైల్లో ఉంచేసుకున్న ఏం మెమరీ ప్రాబ్లం అది ఇలాంటిది ఉండదు. ఇది చూడండి, ఫస్ట్ మనకు ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మనలోని ప్రతి ఒక్కరికి భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి సహాయపడగలిగే శక్తి ఉంది. మీకు COVID-19 పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారింపబడిన వారు సంచరించిన ప్రాంతంలో సంచరించినట్లయితే మీకు తెలియజేయమంటారా అని అడుగుతుంది. అవును. పక్కకి స్క్రోల్ చేస్తే ఇలా సైడ్కి క్లిక్ చేయండి. చేస్తే ఆరోగ్య సేతు COVID-19 పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారింపబడిన వారితో మీరు ఇంటరాక్షన్ను బ్లూటూత్ మరియు లొకేషన్ జనరేటెడ్ సోషల్ గ్రాఫ్ ద్వారా ట్రాక్ ఇస్తుంది. చాలా మంచి విషయం అండి. మనకు టెన్షన్ లేకుండా బయటికి వెళ్ళినప్పుడు మనకు హెచ్చరిక కావాలి, అంతకంటే ఇంకేం కావాలి. దానికి మన ఎలా హెచ్చరిక పంపిస్తుంది అంటే మనం అన్నీ ఫిలప్ చేయాలి. కేవలం ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ది యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ది బ్లూటూత్ మరియు లొకేషన్ స్విచ్ ఆన్ చేయాలి. అది అడుగుతుంది, మనం ఎలా చేస్తే అదే స్విచ్ ఆన్ అయిపోద్దండి. లొకేషన్ షేరింగ్ని ఎప్పుడు అని సెట్ చేయండి. చూడండి, నేను చూపిస్తున్నాను. బ్లూటూత్ మార్క్ తెలుసు కదండి మీకు. బ్లూటూత్ లొకేషన్ అంటే కింద GPS ఉన్నది కదండి, అది ఎలా అని అడుగుతుంది, మనం ఎలా చేస్తే చాలు. కింద ఓకే సబ్మిట్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే సరిపోద్ది. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత పక్కకి ఇలా స్క్రోల్ చేయండి. నేను ఇప్పుడు బ్లూటూత్ ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ ఎలా అడిగినప్పుడు మీకు చూపిస్తాను. మీకు తెలియకుండా మీకు COVID-19 పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారింపబడిన సమీపంగా వెళ్ళినట్లయితే యాప్ నుండి మీకు అలర్ట్ వస్తుంది. యాప్ నుంచి మనకి అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. యాప్ అలర్ట్ సెల్ఫ్ ఐసోలేట్ అవ్వడం ఎలానో తెలిపే మరియు మీలో వైరస్ లక్షణాలు వృద్ధి చెందితే అవసరమైన సహాయం, మద్దతు ఎలా పొందాలో తెలిపే సూచనలు కలిగి ఉంటాయి. ఓకే అండి, ఇది కూడా అర్థమైంది కదండి. మన దగ్గరికి పాజిటివ్ ఉన్న COVID-19 పరీక్షల్లో పాజిటివ్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి హెచ్చరిక వస్తుంది యాప్ నుంచి. ఈ యాప్ ఆన్ చేసి పెట్టుకోవడంలో అర్థమైంది కదండి. నెక్స్ట్ పక్కకి స్క్రోల్ చేయండి. పక్క కింద డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 4 డాట్స్, దాన్ని పక్కకి ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఓపెన్ చేయడం వల్ల. తర్వాత ఆరోగ్య సేతుతో మీరు మిమ్మల్ని, మీ కుటుంబం మరియు స్నేహితులను రక్షించుకోవచ్చు మరియు COVID-19 పోరాడటానికి ప్రయత్నిస్తున్న మన దేశానికి సహాయపడవచ్చు. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి అని ఉంది కదండి, అది క్లిక్ చేయండి. తర్వాత డిజైన్, లొకేషన్, బ్లూటూత్, డేటా షేరింగ్, ఈ 3 చేయాలండి. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, బ్లూటూత్ ఆన్ చేయాలి, తర్వాత లొకేషన్ ఆన్ చేయాలి. నేను వీటికి అంగీకరిస్తున్నాను అని ఉంది కదండి కింద. ఇక్కడ బ్లాక్ కలర్లో కింద నేను వీటికి అంగీకరిస్తున్నాను ఉంది కదా, అక్కడ ఓకే క్లిక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చదవచ్చు, లేదు అంటే నేను వీటికి అంగీకరిస్తున్నానని క్లిక్ చేయండి. ఎలా అడిగింది చూడండి, డివైసెస్ ఎలా, లొకేషన్ ఓకే, ఎలా చేసేయండి. తర్వాత మీ కంటిన్యూ కాలేజ్ గూగుల్ లొకేషన్ ఓకే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఆరోగ్య సేతు వాంట్స్ టు టర్న్ ఆన్ బ్లూటూత్, ఎల్లో నొక్కండి. తర్వాత టర్నింగ్ ఆన్ బ్లూటూత్ అవుతుంది. తర్వాత ఇలా వస్తుందండి, మొబైల్ నంబర్
తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అని వచ్చింది కదండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను నా నెంబర్ ఇస్తాను. మీరు మొబైల్లో ఏ సిమ్ అయితే ఏ నెంబర్ అయితే వేశారో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. పక్క ఫోన్లో వేసాం కదా సిగ్నల్ వస్తుందంటే రాదు. మన ఫోన్లో అంటే డేటా ఉన్న మొబైల్లో ఆండ్రాయిడ్ మొబైల్ స్మార్ట్ ఫోన్లో మాత్రమే అవుతుందండి ఇది. ఓటీపీ వస్తుందండి. వెంటనే ఓటీపీ ఎంటర్ చేసుకుంటుంది మొబైల్లో ఉంటే. జస్ట్ సెకండ్స్ వెయిట్ చేయండి. ఓటీపీ ఎంటర్ అయిపోద్ది. చేసిన తర్వాత జస్ట్ వెయిట్ చేయండి. కొంచెం ప్రాబ్లం ఓపెన్ అయింది చూడండి. మీరు ఇక్కడ కొన్ని వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పురుషుడు అయితే పురుషుడు క్లిక్ చేయండి. మీ జెండర్ ఏదైతే అది, నేను స్త్రీ కాబట్టి స్త్రీ చేస్తున్నాను. మీ పూర్తి పేరు అని అడుగుతుంది. ఇక్కడ సిగ్నల్ స్లోగా ఉందండి. అంటే ఈ వైరస్ గురించి అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, దానివల్ల అందరూ మొబైల్ యూస్ చేస్తారు, సిగ్నల్ తక్కువ ఉంటుంది. పూర్తి పేరు ఇవ్వండి. మీ పూర్తి పేరు ఇచ్చి ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది కదా పక్కన నేమ్ కిందన, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ వయసు అడుగుతుంది. మీ వయసు ఇచ్చేయండి. నేను నా వయసు ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ యారో మార్క్ ఉంది కదా, మళ్ళీ సేమ్ టు సేమ్ అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు డాక్టరా, నర్సా, పారామెడిక్, పోలీస్ ఆఫీసర్, లా ఎన్ఫోర్స్మెంట్, డెలివరీ, కెమిస్ట్, టోకు వ్యాపారి, కిరాణా, పరిశ్రమ తయారీ, చిల్లర వ్యాపారి, పై లక్షణాలు ఏవీ లేవు. మీరు ఇందులో డాక్టర్, నర్సో ఇంకేదన్నా అయితే అది క్లిక్ చేసుకోండి. ఇవేమీ కాదు, అదే హౌస్ వైఫ్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, పై లక్షణాలు ఏవీ లేవు అన్నది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గత 30 రోజుల్లో ఏ దేశాలు ప్రయాణించారు అని వస్తుంది. ఇక్కడ చిన్న డౌన్ యారో మార్క్ ఉంది చూడండి, అది క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైనా దేశం వెళ్ళుంటే అక్కడ స్క్రోల్ అవుతుందండి, అది ఓపెన్ అవుతుంది. ఇలా చూడండి, పైకి ఇలా స్క్రోల్ చేయండి. అన్ని దేశాలు ఉంటాయి ఇక్కడ. మీరు ఏ దేశం అయితే వెళ్ళారో 30 రోజుల్లో అది క్లిక్ చేయండి. చూడండి, అన్ని దేశాలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఏ దేశం అయితే వెళ్ళారో అది క్లిక్ చేయండి. ఏ దేశం వెళ్ళలేదనుకోండి, ఫస్ట్ ఆప్షన్ నన్ అని ఉంటుంది చూడండి, NONE, నన్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. నేను ఏ దేశం వెళ్ళలేదు కాబట్టి నన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత పక్కన డౌన్ యారో ఉంటుంది, చిన్న బ్లాక్ కలర్ మార్క్, అది క్లిక్ చేయండి. తర్వాత అవసరమైన సమయంలో స్వచ్ఛందంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? అవును క్లిక్ చేయండి. తర్వాత మీకు అక్కడ ఇస్తారు ఆప్షన్, క్లిక్ చేయడమే. సమర్పణ నిర్ధారించండి అంటే ఓకే సబ్మిట్ చేయండి అని అర్థం. సబ్మిట్ చేయండి. లేదంటే కింద రీసెట్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఇందులో ఏదైనా రాంగ్ ఇచ్చినట్టయితే మళ్ళీ రీసెట్ చేసినట్లయితే మళ్ళీ మీరు కంప్లీట్గా మళ్ళీ పూర్తి చేయొచ్చు. 20 సెకండ్లో సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ తీసుకోవాలా? అవును క్లిక్ చేయండి. తర్వాత ఇలా స్క్రోల్ అవుతుంది. అంతే అండి, ఇది ప్రాసెస్. మనకు వ్యక్తిగత వివరాలు అన్నీ కరెక్ట్గా ఇచ్చినట్లయితే మనకి సిగ్నల్ ప్రాబ్లం ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు డేటా ఆన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ లొకేషన్ ఆన్లో పెట్టుకోవాలి, అదే GPS ఆన్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్లూటూత్ ఆన్లో పెట్టుకోవాలి. ఈ విషయం మర్చిపోకండి. అలా పెట్టుకోవడం, బయటికి పెట్టుకుని వెళ్ళడం వల్ల మనకి హై అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. వైరస్ వచ్చిన వాళ్ళు కానీ, ఆ వైరస్ లక్షణాలు ఉన్న వాళ్ళు కానీ మన దగ్గరికి వచ్చినట్లయితే మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం మెసేజ్ ఎలా వస్తే వెంటనే ఓపెన్ చేసి ఎలా చూసుకుంటామో ఇది కూడా అంతే. చూసుకున్న తర్వాత అక్కడి నుంచి త్వరగా తప్పుకోవడం కానీ లేదా అక్కడి నుంచి దూరంగా వెళ్ళటం కానీ చేయాలి. అదే చూస్తూ టెన్షన్ పడుతూ అక్కడే ఉండడం వల్ల ఏం ప్రయోజనం ఏముండదు. ఈ యాప్ మనకి దగ్గరలో ఉన్నారని మనకి అలర్ట్ ఇవ్వడమే మనకి గొప్ప విషయం అసలు. లేదంటే ఏమైపోతామో తెలీదు. యూజ్ చేసిన అసలు బయటికి వెళ్ళాలి కంటే ప్రాబ్లం ఉండదండి, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి ఉంటుంది దేనికైనా. అప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది ఆన్లో పెట్టుకుని వెళ్ళండి. మొబైల్ పైకి పెట్టుకోండి, సౌండ్ సైలెంట్లో ఉంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తీసి చూసుకోవడం, పక్కకి తప్పుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చు, దేశాన్ని కూడా కాపాడచ్చండి. చాలా సూపర్ యాప్ అనుకోవాలి ఇది. అసలు నిజంగా ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మనకు తెలీదు, కానీ పెట్టుకొని వెళ్ళటం వల్ల మనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేనైతే యూజ్ చేయలేదు ఇప్పటివరకు. మాది పల్లెటూరు కాబట్టి నేను దగ్గరలో వెళ్ళలేదు. వెళ్ళినా లాక్డౌన్ తీసినా కూడా వెంటనే వెళ్ళిపోవడం వల్ల అందరూ గుట్టలుగా జనం ఉంటారు. వెళ్ళి మనం కొత్తది కొని తెచ్చుకోకుండా జాగ్రత్తగా, లాక్డౌన్ తీసినా కానీ మనకు అవసరమైనంత లెక్క వెళ్ళటం, మిగతా డబ్బులు అస్సలు కుదరదు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి కుదరదు అనుకున్న వాళ్ళు చూడండి, మందులకు అది వెళ్తూ ఉంటారు, వాళ్ళు కోర్స్ వాడుతుంటారు. అలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే అది ఏదైనా హైపర్ టెన్షన్ కానీ, బీపీ కానీ, అదే
సారీ బీపీ కానీ షుగర్ కానీ ఇలా హార్ట్ పేషెంట్స్ కానీ వాళ్ళకి ఎవరికైనా ఇవి వస్తే మళ్ళీ అందులోంచి చాలా కాంప్లికేటెడ్ అయిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళైతే అసలు వెళ్ళకుండా ఉండండి. ఏదైనా అవసరమైతే పక్కన వాళ్ళని ఎవరైనా పంపించి కొంచెం యంగ్ పర్సన్స్ పంపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.